బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పేపర్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది, రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఏ పేపర్స్ టఫ్గా చేసేదానికి ఛాన్సెస్ ఉంది పేపర్ వాల్యుయేషన్ అనే దానిపైన. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ అనేవి తెలుస్తాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. అండ్ దీనికంటే ముందు మీరు నాకు చేయాల్సింది జస్ట్ ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి వీడియోకి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అండ్ వీడియో కూడా కొంతమందికి రీచ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు JNTU అప్డేట్స్. బీటెక్ 1112 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రెగ్యులేషన్స్ R23, R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ గురించి ఫస్ట్ అప్డేట్ మాట్లాడితే, పేపర్ వాల్యుయేషన్ అనేది రెగ్యులర్ కానివ్వండి అటు సప్లిమెంటరీ కానీ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది యూనివర్సిటీలో. ఈసారి అంటే ఈసారి అని చెప్పకూడదు, లాస్ట్ 2 years నుంచి యూనివర్సిటీలోని పేపర్ వాల్యుయేషన్ జరుగుతున్నాయి, బయటకు వెళ్ళడం లేదు. అండ్ ఇంకా మనకి పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందంటే ఇంక మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇంకా కంప్లీట్ కాలేదు మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్. అండ్ మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళు లింక్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది, రిజల్ట్స్ లింక్. అది జనరేట్ అయిన తర్వాత 1 or 2 daysలో రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పచ్చు. అండ్ ఇంకా ఏ సబ్జెక్ట్స్ని టఫ్గా చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఉన్న రెగ్యులేషన్స్ పరంగా చూసుకుంటే M1 అనేది మీ అందరికీ తెలిసింది. M1 పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడైనా సరే కొంచెం టఫ్గానే ఉంటుంది అండ్ క్వశ్చన్ పేపర్ కూడా అలానే ఉంటుంది అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి BEE సబ్జెక్ట్ R20, R23 వాళ్ళకి ఉంటుంది ఈ BEE సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్టులు కూడా కొంచెం టఫ్గానే జరుగుతుంది. అండ్ ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే రెగ్యులర్కి సప్లిమెంటరీకి రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ కంపేర్ విత్ సప్లిమెంటరీ బాగుంటుందండి రిజల్ట్ మాత్రం. ఇది నేను చెప్పేది కాదు, ప్రీవియస్గా మీరు చూసుకుంటే ఫైనల్ ఇయర్ కానీ 4-1 కానివ్వండి, 3-1 కానీ 2-1 కానివ్వండి, రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ యొక్క రిజల్ట్ అయితే బాగుంది కంపేర్ విత్ సప్లిమెంటరీ. ఎందుకంటే ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడైనా సరే ఏ సెమిస్టర్ అయినా సరే ఫర్దర్ సెమిస్టర్ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి సెకండ్ ఇయర్లో మళ్ళీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో మీరు ఇంకా 7 semesters రాయాలి. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ రెగ్యులర్ రాసిన వాళ్ళు ఈ 7 semestersలో రెగ్యులర్ రాసేవాళ్ళు మ్యాక్సిమం రెగ్యులర్లో క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ సప్లీలు జరిగినంతగా జరగవు. సప్లీ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళ మైండ్ సెట్ లేదంటే పాస్ చేసే అంత మైండ్ సెట్టే ఉంటుంది. వాళ్ళు ఎంత రాసినా జస్ట్ పాస్ చేస్తారు వాళ్ళు, అంతే తప్ప ఎక్కువ మార్క్స్ 50, 60 వేయరండి. చాలా రేర్, ఇది ఎక్కడో 1% తప్ప. సో అందుకే రెగ్యులర్లోనే ఎక్కువ మార్క్స్ని గెయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అయినా చాలామంది అంటారు రెగ్యులర్లో రాసినా కూడా ఫెయిల్ చేసేస్తున్నారు అక్క. సో ఏం చేద్దాం, పేపర్ వాల్యుయేషన్ అలా ఉంది. పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళ మీద మన లక్ ఉంటుంది, మనం రాసేది అంత ఉండదు. కానీ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది మన రిజల్ట్. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ తెలుస్తాయా అంటే తెలియదండి. మీ ఇంటర్నల్ మార్క్స్ అనేది కేవలం మార్క్స్ అప్లోడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే అక్కడ కనిపిస్తాయి. పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి మీ డీటెయిల్స్ కూడా తెలియదు. అండ్ మీకు ఒక కోడ్ ఇస్తారు బుక్లెట్ పైన, ఆ కోడ్ని బేస్ చేసుకుని మీరు పేపర్ వాల్యుయేషన్ చేసుకుంటారు. ఇక్కడికి సగం క్లియర్. అండ్ ఇంకా మార్క్స్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పి చూసుకుంటే 18th పైన, ఈ మంత్ 18th పైన రిజల్ట్స్ అనేది అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిపోతాయి. ఇంకా మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అయిపోతే నెక్స్ట్ మీకు డీటెయిల్ ఇస్తాను. తప్పకుండా వీడియోని లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU అప్డేట్స్.